నమస్తే. రోజువారీ పచ్చళ్ళకి సరిపడా ఒక సింపుల్ చట్నీ ఈరోజు చేసి చూపిస్తున్నాను. అదే పండు కాకరకాయలతో చట్నీ. ఓహోయ్ కుకింగ్కి స్వాగతం. ఎంతమంది పండు కాకరకాయలు వాడతారండి? నేనైతే తప్పకుండా వాడతాను. అదే ఈరోజు చేసి చూపిస్తున్నాను. ఇలాగ నా దగ్గర 6-7 పండు కాకరకాయలు ఉన్నాయి. కాకరకాయలు పండిపోయినాయి. ఇది కావాలంటే కూరలాగా కూడా చేసేసుకోవచ్చు, కానీ బెస్ట్ అంటే ఇది చట్నీ చేసుకోవచ్చు. ఇలాగ తొడిమలు తీసేసి రఫ్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను. గింజలు పారేయక్కర్లేదు, చాలా బాగుంటుంది. ఒక క్రంచ్ యాడ్ చేస్తుంది చట్నీకి. ఇలాగా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఒక బాండ్లీ తీసుకొని 1 టేబుల్ స్పూన్ నేను నువ్వుల నూనెతో చేస్తున్నాను ఈరోజు. నువ్వుల నూనె వేసుకున్నాను. కొంచెం ఆవాలు, శనగపప్పు, మినపప్పు నేను రేషియోస్ అన్ని టెక్స్ట్లో ఇచ్చాను. 1/8 టీ స్పూన్ పసుపు, కొద్దిగా మెంతులు వేసుకోండి. ఎక్కువ మెంతులు వేస్తే మనకి కాకరకాయ కూడా కొంచెం చేదు ఉంటుంది కాబట్టి ఇంకొంచెం చేదు ఎక్కువ అయిపోతుంది, కానీ ఫ్లేవర్కి వేస్తే బాగుంటుంది. పసుపు, ఇంగువ ఇవన్నీ దోరగా వేయించుకుని కొంచెం కారానికి 6 గుంటూరు మిరపకాయలు వేసుకున్నాను. ముక్కలు చేసి వేసుకున్నాను. కారం కొంచెం ఉంటేనే బాగుంటుందండి. తర్వాత ఇవంతా పోపు వేగిన తర్వాత పూర్తిగా ఒక గిన్నెలోకి పక్కన తీసేసుకుని మళ్ళీ అదే బాండీలో కొంచెం నూనె వేసుకుని ఈ తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుని ముక్కలకి సరిపడా మాత్రమే ఉప్పు వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత తీసుకుంటూ మళ్ళీ పెట్టుకుంటూ కలుపుకుంటూ వాటిని మగ్గించుకోవాలి మెత్తగా అయ్యేదాకా. మధ్య మధ్యలో తప్పకుండా చెక్ చేసుకోండి, పండు కాబట్టి అడుగంటిపోయే అవకాశం ఉంటుంది. చూడండి, ఇలాగా మెత్తగా అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లగా అయ్యేదాకా ఈ ముక్కల్ని వదిలేసేయాలి. ఇప్పుడు పూర్తిగా చల్లగా అయింది. ఈ పోపు అంతా మిక్సీ జార్లో వేసేసుకుని కొద్దిగా సరిపడా ఉప్పు, పోపు వరకు సరిపడా ఉప్పు వేసుకుని 1 టీ స్పూన్ బెల్లం, టీ స్పూన్ చింతపండు గుజ్జు వేసుకుని ఇది బరగ్గా గ్రైండ్ చేసుకోండి. మనకి అక్కడక్కడ ముక్కలు ముక్కలుగా పప్పు తగులుతూ ఉంటే బాగుంటుంది. బరగ్గా గ్రైండ్ చేసుకోండి. తర్వాత చేసి పెట్టుకున్న ఉడకపెట్టుకున్న ఈ ముక్కలు కూడా వేసేసుకుని మళ్ళీ బరగ్గా మాత్రమే గ్రైండ్ చేసుకోండి. ఒక్కసారి అలా పల్స్ మోడ్లో 1-2 సార్లు ఇస్తే సరిపోతుంది. అంతే అండి, మనకి కాకరకాయ చట్నీ రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నానికి నెయ్యితో తింటే చాలా చాలా బాగుంటుంది. ఒంటికి ఎంతో మంచిది కదా కాకరకాయ. తప్పకుండా చేసి చూడండి.